సుంకాల డెడ్లైన్ వేళ భారత ప్రధాని కీలక వ్యాఖ్యలు. రాబోయే రోజుల్లో ఒత్తిడి పెరగొచ్చు, అన్నింటినీ భరిస్తామన్న మోదీ. ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో చర్చ. ఏపీ వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్. జీవో విడుదలకు ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు. బీహార్లో ఘనంగా ఓటర్ చోరీ యాత్ర. రాహుల్ గాంధీకి మద్దతుగా వెళ్లనున్న సీఎం రేవంత్. ఎల్ఓసీ దగ్గర పాక్ డ్రోన్ల కలకలం. అప్రమత్తమైన భారత్, సరిహద్దుల్లో నిఘా పెంపు. ఆక్స్ఫర్డ్ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేస్తా. ఓయూ చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిస్తుందన్న రేవంత్. ప్రధాని డిగ్రీ పట్టాపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు. సిఐసి ఆదేశాలను తోసిపుచ్చిన ఢిల్లీ ధర్మాసనం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ సవాల్. దమ్ముంటే భద్రత లేకుండా ఓయూకు రావాలని పిలుపు. ఆదిలాబాద్ లో జాతీయ జంతువుల హత్య. 2 నిందితులు అరెస్టు, మరో 2 కోసం గాలింపు. స్టాండప్ కమెడియన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. సోషల్ మీడియాలో వాడే భాషపై గైడ్లైన్స్ రూపొందించాలని ఆర్డర్స్. కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్. చెట్లూరు ప్రాథమిక పాఠశాలలో 28 మంది విద్యార్థులకు అస్వస్థత. సంగారెడ్డిలో 129 కేజీల గంజాయి పట్టివేత. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. పీజీకి 2 అంబులెన్సులు, ఓ సైబర్ సెక్యూరిటీ సెల్. రక్షణ రంగంలో సహకారం అందిస్తామన్న ప్రధాని మోదీ. స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ లో టీఎంసీ ఎమ్మెల్యే అరెస్ట్. కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. సాగు విస్తీర్ణం తగ్గినా యూరియా కొరత ఏంటి? అధికారుల పనితీరుపై ఆర్థిక మంత్రి పయ్యావుల ఆగ్రహం. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. విజయవాడలో ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కరీంనగర్ లో కాకరేపిన టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు. పోటాపోటీగా నిరసనలకు దిగిన కాంగ్రెస్, బీజేపీ. సీఎం రేవంత్ కు బీజేపీ రక్షణ కవచం. రాహుల్ కు దెబ్బపడటం ఖాయమన్న కేటీఆర్. అనుమతి లేకుంటే కేబుల్ వైర్లు తొలగించండి అన్న తెలంగాణ హైకోర్టు. ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి వర్ష సూచన. గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. దాడుల్లో 64 మంది మృతి. ఉక్రెయిన్ కు మరో 3,350 అమెరికా క్షిపణులు. మరిన్ని నిధులు సమకూర్చనున్న యూరప్ ఆదేశాలు. అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ ఫైర్. అగ్రరాజ్య కండిషన్లకు తలొగ్గే పరిస్థితి లేదన్న ఖమేనీ. గుజరాత్ లో 1,400 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం. అహ్మదాబాద్ ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న ప్రధాని మోదీ.